మనం బంగారం కొనేటప్పుడు 24 క్యారెట్ గోల్డ్, 22 క్యారెట్ గోల్డ్, 18 క్యారెట్ గోల్డ్ అని వింటూ ఉంటాం. కానీ వీటి గురించి చాలామందికి అస్సలు తెలియదు. తెలియక చాలామంది మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. 24 క్యారెట్ గోల్డ్ ఇది 99.9% ప్యూర్ గోల్డ్. ఈ 24 క్యారెట్ గోల్డ్ని ఏ విధంగా ఉపయోగించుకుంటారంటే కాయిన్స్ లేదా గోల్డెన్ బిస్కెట్స్ కోసం అయితే దీన్ని వాడతారు. ఏవైనా గోల్డ్ మెటీరియల్స్ తయారు చేయాలంటే గోల్డ్ అనేది చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. అలాంటప్పుడే మనం అనుకున్న విధంగా గోల్డ్ మెటీరియల్స్ అనేది తయారు చేయవచ్చు. సో అందుకోసం వీటిలో కొన్ని లోహాలు అయితే కలుపుతారు. కాపర్, సిల్వర్, నికెల్, జింక్. కాపర్ అనేది స్ట్రాంగ్నెస్ కోసం ఇంకా రంగు కోసం అయితే యూజ్ చేస్తారు. సిల్వర్ అనేది షైనింగ్ కోసం అయితే యూజ్ చేస్తారు. ఇంకా 22 క్యారెట్ గోల్డ్, వీటిలో 91.6% గోల్డ్ అయితే ఉంటుంది. మిగిలిన 8.4% ఇతర లోహాలు అయితే ఉంటాయి. 91.6% కాబట్టి వీటిని 916 గోల్డ్ అని ఇంకా అంటారు. 22 క్యారెట్ గోల్డ్ అనేది ప్యూర్ గోల్డ్ కంటే చాలా స్ట్రాంగ్గా ఉంటుంది. మనం వేసుకునే రింగ్స్, బ్యాంగిల్స్, నెక్లెస్ కానివ్వండి, ఇలాంటి వాటిల్లోన ఈ 22 క్యారెట్ గోల్డ్ అనేది ఉపయోగిస్తారు. ఇక 18 క్యారెట్ గోల్డ్, వీటిలో 75% అయితే బంగారం ఉంటుంది. మిగిలిన 25% ఇతర లోహాలు అయితే ఉంటాయి. దీని రేటు 22 క్యారెట్తో పోలిస్తే కొద్దిగా తక్కువగానే ఉంటుంది. మనం బంగారం కొనేటప్పుడు BIS హాల్ మార్క్ అనేది చెక్ చేసుకోవాలి. ఈ హాల్ మార్క్ మనం కొనే బంగారం ప్యూరా లేదో ప్రభుత్వం ఇచ్చే ఒక గుర్తు. ఇది మనం కొనే బంగారం ఒరిజినలా కాదా, ఇంకా ఎన్ని క్యారెట్స్తో ఉందని చెప్తుంది.